మనం గమనిద్దాం. మనం దిగజారిపోవడానికి గల కారణాలేంటి? వాక్యమునకు విధేయులు కాకుండుట, వాక్యమునకు లోతుగా మనము లోబడకపోవుట. పై అన్ని విషయాల్లో లోబడుతూ ఉంటాం. ఎట్లా? పరిచర్యలో ఉంటాం, పాటలు పాడతాం, నాకులాగా వాక్యం చెబుతాం, పైకి కనిపించే ఇవన్నిటికి లోబడతాం. కానీ మన అంతరంగంలో, సొంత జీవితంలో పైకి కనబడినటువంటి వాటి విషయాలు వ్యక్తిగతంగా నేను ఎంతగా దేవుని వాక్యానికి లోబడుతున్నాను అన్న దాని మీదనే మన జీవితం ఆధారపడి ఉన్నది. చూడండి, ఒకవేళ ఎక్కడైనా మనం దిగజారిపోతున్నామేమో దేవుని సన్నిధిలో ఏ పారామీటర్ బేస్ చేసుకుని వెళ్తాం? దేవా, నువ్వు నన్ను ఆశీర్వదించకపోయినా నీ వాక్యమునకు నేను లోబడతాను, లోతుగా నేను లోబడతాను. ఏ పరిస్థితి అయినా లోబడతాను, కష్టమైన లోబడతాను, నష్టమైన లోబడతాను, అది నాకు ఫేవరబుల్ గా ఉన్న లోబడతాను, ఒకవేళ నాకు ఫేవరబుల్ గా లేకపోయినా నేను లోబడతాను. లోబడటం మాత్రం ఖాయం. ఒక నిర్ణయం ఏం చేస్తుందంటే మన యొక్క జీవితాన్ని బహు ఆశీర్వాదకరంగా నడిపిస్తుంది. మన ప్రభు సన్నిధిలో అడుగుతాం, దేవా నిన్ను ఒక్క వారం అడుగుతున్నా, ఇంకేం అడగట్లేదు, నీ వాక్యానుసారంగా జీవించాలి.